హలో యువర్స్, గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్కారం, ఆదాబర్సే. మీరు చూస్తున్నది ఐ న్యూస్ గుంటకల్. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనందరికీ అవసరం పడే ఒక టాపిక్ మీద నేను మాట్లాడదలుచుకున్నాను. మనకు ఈరోజు మనతో పాటు ఇద్దరు ఉన్నారు, సురేష్ మరియు సంజీవ్. వీళ్ళిద్దరు మనతో పాటు ఉంటున్నారు. నేను తర్వాత మాట్లాడతాను. ముందు మీ గురించి మీరు చెప్పండి. మీ పేరు? నా పేరు సురేష్ సార్. నేను ఉండేది వచ్చేసి ఇక్కడే వాసవి టాకీస్ దగ్గర కసాపురం రోడ్లోనే ఉంటాను నేను. నేను వచ్చేసి డిగ్రీ అయిపోయింది సార్. లాస్ట్ 15 years నుంచి నేనైతే ఫీల్డ్ వర్క్ మీద అయితే చేశాను, బయట ఫీల్డ్ వర్క్లో. అయిన తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులని ఒకరి కింద పని చేస్తామనేసి లాస్ట్కి ఒక ఐడియా అయితే వచ్చింది. ఒకనొక సిచ్యువేషన్లో నేను ఒక ఊరికి వెళ్ళినప్పుడు నా బైక్ సడన్గా ఆగిపోయింది అనమాట. అప్పుడు నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన, ఎవరైనా వచ్చి ఇట్లా నా బైక్ ఆగిపోయింది, వచ్చి ఇట్లా హెల్ప్ చేయండి అంటే సమయానికి ఎవరు కూడా మనకి హెల్ప్ చేయలేదు. చాలా అంటే చాలా ప్రయత్నించా. దాదాపు 5:36 ఆ టైం అయింది. ఆ టైం అప్పుడు కూడా చాలా మందికి అయితే ఫోన్ చేసిన, ఇట్లా సడన్గా ఆగిపోయింది, ఉరకొండ దగ్గర ఆగిపోయింది అనమాట సార్, నా బైక్ ఆగిపోయింది, రండి రా అంటే ఎవరు రాలే. సో అప్పుడు అనిపించింది సార్, అంటే ఇప్పుడు నేనే ఇంత తిప్పలు పడినా కదా, రేపు పొద్దున ఫ్యూచర్లో ఇన్ కేస్ ఈ ప్రాబ్లం ఎవరికైనా రావచ్చు. ఈవెన్ నాకు ఈరోజు వచ్చింది, సేమ్ ఇంకోరికి ఎవరికైనా రావచ్చు అనేసి. సరే, ఇప్పుడు మీరు ఇది పెడుతున్న చేస్తున్నారు కదా, ఏమని పెట్టారు మీరు? జీటీఎల్ లోకల్ బాయ్స్ సర్వీసెస్. రైట్. జీటీఎల్ లోకల్ బాయ్స్ సర్వీసెస్ అంటే మీకు జనరల్గా విషయం చెప్తాను. నేను చాలా సిటీస్లో చూశాను. హైదరాబాద్లో చూడండి, 99999999 పేరుతో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు అత్యవసర సర్వీసులు అంటే ట్రైన్ టైమింగ్ కావాలన్నా, లేదా ఏదైనా హాస్పిటల్ వివరాలు కావాలన్నా, హాస్పిటల్ అడ్రస్ కావాలన్నా, లేదా మీకు అత్యవసర మెడికల్ సర్వీసెస్ కావాలన్నా, అంబులెన్స్ కావాలన్నా, ఇలాంటి దానికి ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు వితిన్ సెకండ్స్లో రియాక్ట్ అయ్యి మీకు కావాల్సిన సర్వీస్ అందజేస్తారు. అయితే ఇక్కడ ఏమంటే, ఈ మన గుంటకల్లో మొదటిసారిగా ఈ సురేష్ అలియా సూరి, ఈయనకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. అయితే ఒక ఐడియా మీ జీవితకాలాన్ని మార్చేస్తుందని ఒక ట్యాగ్ మీరు వినింటారు. అయితే జీవితకాలాన్ని కాదు, ఒక యువతరంలో ఇలాంటి భావాలు రావాలి. ఎలాగా? ఇప్పుడు చూడండి, ఈయన ఒక ఐడియాతోనే ఈయన ఒక కొత్త కాన్సెప్ట్ గుంటకల్లో తీసుకొచ్చారు. ఏమంటే, ఇప్పుడు సపోజ్ ఇన్ కేస్ మీరు ఏదైనా పని మీద ఢిల్లీలో ఉంటారు. ఇక్కడ జస్ట్ నా మీదే నేను చెప్పుకుంటాను. నేను ఢిల్లీలో ఉంటాను, నా తల్లిదండ్రులకు అత్యవసరంగా ఎల్హెచ్డి అంటే లైఫ్ సేవింగ్ డ్రెస్ కావాలి, అందజేయడానికి నేను ఢిల్లీలో ఉన్నా. నాకు అన్నదమ్ములు ఎవరు ఇక్కడ లేరు, ఉద్యోగరీత్యా వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. సో ఆ టైంలో నేను ఎవరికి సంప్రదించినా కూడా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, అందజేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. సో ఆ టైంలో ఈ వీళ్ళు అంటే వీళ్లకు మనం ఫోన్ చేస్తే ఆ బళ్ళారు నుంచి వాళ్ళు మనకి ఏ మందులు కావాలో అవి తీసుకొచ్చి మా ఇంటికి చేర్చే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. అదే రకంగా గుంటకల్ పరిసర ప్రాంతాలు కదండి, మీరు గుంటకల్ పరిసర గుత్తి వరకు సర్వీసెస్ ఉన్నాయి. గుత్తి అనంతపూర్, ఈవెన్ ఎక్కడి వరకైనా వెళ్తాం. అవసరం ఉంది, వాళ్ళకి అత్యవసరం అనిపిస్తే మనం ఎక్కడి వరకైనా వెళ్తారు. సో ఈ రకంగా అంటే వీళ్ళకు మనం కాంటాక్ట్ చేస్తే మీకు కాంటాక్ట్ నెంబర్ కింద స్క్రోల్లో వస్తుంది, చూడండి మీరు. అంటే ఇప్పుడు సడన్గా అండి ఒక విషయం, నేనేదో ట్రైన్లో వస్తుంటాను, ఎక్కడి నుంచో వస్తుంటాను, నాకు టిఫిన్ భోజనము నాకు అవసరం పడుతుంది. సో వీళ్ళకి మీరు కాంటాక్ట్ చేస్తే మీరు ట్రైన్ నెంబరు, ఆ కోచ్ డబ్బా పేరు, మీ పెడుతున్న నెంబర్ చెప్తే తెచ్చి ఇస్తారు. అయితే ఇది ఒక సోషల్ సర్వీస్ లెక్క కిందనే, కానీ సోషల్ సర్వీస్ అయితే పూర్తిగా కాదు. దానికి తగ్గ ఛార్జ్ అంటే లోకల్లో ఉంటే లోకల్ ఛార్జ్ ఉంటుంది, బయట ఏదైనా ఉంటే బయట ఛార్జ్ ఉంటుంది, అవుట్స్కర్ట్స్ ఉంటే అవుట్స్కర్ట్స్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ రకంగా వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాడు, తను ఒకసారి అవసరం మీద ఏదో ఎక్కడో ఒక చోట హెల్డప్ అయిపోయి తను రియలైజ్ అయిపోయి ఈ రకంగా నేను ఈ ఆలోచన వచ్చిందని. అయితే రెండు ఉంటాయి దీంట్లో, ఒకటి సోషల్ సర్వీస్ ఉంటుంది, తర్వాత మనం ఎక్కడో ఉద్యోగాల కోసం వెయిట్ చేయకుండా ఏమీ తోచనప్పుడు ఈ రకంగా ఒక కాన్సెప్ట్ అనేది పెట్టడం ఒక అద్భుతమైన ఆలోచన. ఇది చెప్పండి సార్, మీరు మీ గురించి చెప్పండి. సో మీ సర్వీస్ ఏమేమి అవైలబిలిటీలు ఉంటాయి, మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలాగా,
కాస్త వివరంగా చెప్పండి మా వాళ్ళకి. సార్ మనకు ఒక ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది సార్, యాప్ అయితే ఉంది, కానీ ఆ యాప్ను మనమైతే ఉన్న జస్ట్ అది కూడా ఎలా పెట్టానంటే అది కూడా ఫోన్ నెంబర్ రిలేటెడ్గానే యాప్ పెట్టుకున్నాను సార్ నేనైతే. ఈ యాప్లో కానీ మీరు ఆర్డర్ చేసినా లేదా మాకు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసినా మేము డైరెక్ట్ కాంటాక్ట్లోకి వచ్చేస్తాం సార్. ఈవెన్ మీకు ఫుడ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, గ్రోసరీస్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఏమన్నా కానీ సార్ మీరు ఫోన్ చేసి మాకు చెప్పారు, మాకు వాట్సాప్లో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పంపించారంటే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళని ఆప్షన్ అడుగుతాం సార్, ఎక్కడి నుంచి తీసుకురావాలి. వాళ్ళు పలానా చోట అని చెప్తే ఓకే, లేదు మీకు నచ్చిన చోట ఏదన్నా బాగున్న చోట తీసుకురండి అంటే మేము ముందునే రెఫర్ చేసి పెట్టుకుంటాం సార్. ఎందుకంటే కస్టమర్తో ఎలా అంటే బాండింగ్ ఎలా ఉండాలంటే ఒక్కసారిగా అయిపోయేది కాదు కదా సార్. సో అందుకనేసి మేము ఎలా చేస్తామంటే ప్రతి ఒక్క కస్టమర్కి ఫస్ట్ వాళ్ళ ఆప్షన్ ఇస్తాం సార్. వాళ్ళ ఆప్షన్ కాదంటే నెక్స్ట్ మా ఆప్షన్ తీసుకుంటాం సార్. అలా తీసుకొని మేము నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మేము వాళ్ళ ఇంటికైతే డెలివరీ చేస్తాం సార్. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ డెలివరీ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు చెప్పే ఐటమ్స్ని బట్టి, వాళ్ళు చెప్పే డిస్టెన్స్ని బట్టి మన డెలివరీ ఛార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. మొన్న ఆ మధ్య ఒకసారి నేను చూశాను మీది సార్. డోన్ ముక్కుల నుంచి ఎవరో మీకు టిఫిన్ ఆర్డర్ చేశారు సార్. నేను చూసాను, మీరు పెట్టారు కదా, చూసాను. అవునవును సార్. సో డోన్ ముక్కల మనకు డిస్టెన్స్ ఒక 7 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి ఒక ఇడ్లీ వడనో ఒక దోశనో పార్సల్ తీసుకెళ్తారు. అవును సార్. సో దానికన్నా ఎక్కువ మీ సర్వీస్ ఛార్జ్ ఉంటుందా సార్? అంటే ఇప్పుడు 7 కిలోమీటర్స్ కదా సార్, అప్ అండ్ డౌన్ మనం 14 కిలోమీటర్స్ అనుకుంటాం. సో సర్వీస్ ఛార్జ్ అనేది మనం 60 or 70 తీసుకుంటాం సార్. మనం తీసుకునేది అయితే అక్కడికైతే 60 or 70 తీసుకుంటాం సార్. ఎందుకంటే మాకు కూడా పెట్రోల్ అవి ఉంటాయి కదా సార్. సో అందుకోసం మనం అయితే ఆ రకంగా ఛార్జ్ చేస్తాం సార్, డిస్టెన్స్ ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ అండి మీకు అంటే ఈ మధ్య కాలంలో ఏమన్నా మీకు అనంతపురం కానీ బళ్ళారి కానీ అట్లా సర్వీస్ ఇమ్మన్నారా? రీసెంట్ గా నిన్న నైట్ ఒక ఫోన్ వచ్చింది, ఆదోనికి వెళ్ళాలి అనేసి. సో అది కూడా ఓకే అని చెప్పాము, కానీ ఆయన ఏం చెప్పాడంటే మాకు నైటే మీరు రావాలి అంటే, లేదండి నైట్ టైం జర్నీకి అయితే మా వాళ్ళని నేను ప్రిఫర్ చేయను. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళ సేఫ్టీ అయితే నేను చూసుకోవాలా. మీరు అక్కడ 1,00,000 రూపాయలు ఇస్తానన్నా నాకు అవసరం లేదండి. మీరు మార్నింగ్ టైం చెప్పండి, ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మీకు కావాల్సిన పనులన్నీ మేము చేసి పెడతాం, కానీ నైట్ టైం అయితే మేము రాలేమని. మీరు ఎంతమంది ఉన్నారండి మీ టీం? సార్ టోటల్ గా ఓవరాల్ ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నాం. 10 మెంబర్స్ ఉన్నారా? అవును సార్. 10 మెంబర్స్ అంటే నేను ఒక్కరికి 10,000 వేసుకున్నా, నెలకు 1,00,000 రూపాయలు కావాలి. అంత ఆదాయం వస్తా ఉందా మీకు? సార్ అంటే ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కదా సార్, అంత అయితే రావట్లేదు సార్. ఒక వ్యక్తికి దాదాపు అంటే ఒక 3 నుంచి 400-500 అలా రోజుకు. వెరీ గుడ్, మంచిది. ఇంకొకటి అండి సురేష్ గారు, ఇప్పుడు సపోజ్ నేను మీకు ఒక బళ్ళారికి మిడ్ నైట్ నాకు అవసరం అండి. ఓకే సార్. నేను బళ్ళారి హాస్పిటల్లో ఉంటాను. ఓకే. ఆ మందులు గుంటకల్లోనే ఉంటాయి అనుకుందాం. జస్ట్ ఫోన్ చేస్తే మిడ్ నైట్ అని మీరు ఇప్పుడు అన్నారే మా వాళ్ళ రిస్క్ ఉంటుంది అది నాకు అత్యవసరం అండి, లైఫ్ సేవింగ్ అనుకోండి, వస్తారా? ఎమర్జెన్సీ అయితే 24/7 సార్ ఖచ్చితంగా వస్తాం సార్. మెడిసిన్స్ కి అయితే ఎప్పుడన్నా కూడా 24/7 వస్తాం కూడా సార్, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. మెడిసిన్ కాకుండా మిగతా ఐటమ్స్ కి అయితే 11:30 వరకు మాత్రమే అవైలబుల్ లో ఉంటాం. ఏదన్నా ఫుడ్ కానీ ఏదన్నా కానీ 11:30 వరకు ఉంటాం సార్. ఎందుకంటే రెస్టారెంట్స్ 10:30 క్లోజ్ అవుతాయి సార్. చిన్న షాప్లు వచ్చేసి 11:30 వరకు ఉంటాం. సో అందుకోసం అక్కడ వరకు వెయిట్ చేస్తాం సార్. ఇంకా మెడిసిన్ అంటారా, ఇంకా వాళ్ళు ఎప్పుడన్నా కాల్ చేయండి సార్, మేమైతే అవైలబుల్ లో ఉంటాం సార్. బీ ఫ్రాంక్ సార్, నేను అడగకూడదు కానీ ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆల్కహాల్ కూడా సప్లై చేస్తారా? లేదు సార్. అది వెరీ గుడ్. లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టడం ఏంటంటే ఆల్కహాల్, సిగరెట్, గుట్కా ఈ 3 అయితే నేనైతే ఎప్పటికీ సర్వీస్ అడగాలి కాబట్టి అడుగుతున్నాను. లేదు సార్, ఎప్పటికీ సర్వీస్ అయితే జరగదు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో కూడా జరగదు సార్. వెరీ గుడ్, మంచిది, మంచి కాన్సెప్ట్ లో ఉన్నారు. తర్వాత అండి ఇప్పుడు సినిమా టికెట్స్ అలాంటివి కూడా ఇస్తుంటారు? ఎనీవన్ సార్. వాళ్ళు అడగడం ఒకటి, వాళ్ళ అవసరం ఏదన్నా కానీ సార్ మేమైతే వాళ్ళకైతే వెంటనే కాంటాక్ట్ అవుతాం. ఎంతసేపట్లో మీరు సర్వీస్ ఇస్తారండి? నాకు గుంటకల్ అనుకోండి, సపోజ్ నేను భాగ్యనగర్ లో ఉంటాను, నేను ఒక టిఫిన్ బిర్యానీను ఆర్డర్ ఇస్తాను, మీరు తీసుకుని ఎంతసేపట్లో వస్తాను? టైమింగ్ ఇది ఇప్పుడు మనం జొమాటో అట్లా సర్వీసెస్ చూస్తున్నాం, లేట్ అయితే వాళ్ళు మనం పే చేయాల్సిన అవసరం. అలాంటి ఏదైనా ఉందా మీకు? లేట్ అయితే మీరు నాకు సర్వీస్ ఛార్జ్ ఇచ్చే అవసరం లేదు మీరు ఏమైనా పెట్టారా సార్? అలాంటిది అంటే ఏం లేదు సార్, మనకు రెస్టారెంట్ అయినా మనకు ఇవ్వాలి కదా, ఆ టైం టేకింగ్ తీసుకోవడం తప్ప. ఇంకోటి మీరు భాగ్యనగర్ అన్నారు, ఈ భాగ్యనగర్కి వెళ్ళడానికి మధ్యలో ఒక గేట్ ఉంది సార్, ధర్మవరం గేట్. ఈ గేట్ పడిందంటే ఆ టైమింగ్ ఎంత అవుతుందో అనేది నేను చెప్పలేను. జస్ట్ ఇంకొక విషయం ఏంటంటే విత్-ఇన్ 10 minutes లో మా చేతికి వచ్చిందంటే విత్-ఇన్ 5 or 10 minutes లో మేము డెలివరీ ఇస్తాం. టోటల్ టౌన్ సరౌండింగ్ టౌన్ లో సార్, టౌన్ లో విత్-ఇన్ 10 minutes అంతే. అంటే ఇప్పుడు సపోజ్ అండి మొన్న ఎవరో మటన్ తెమ్మన్నారు, ఎక్కడ మన మధ్యకేరలో ఎక్కడో చూశాను. అవునవును. అలా
అంత పోతారు మధ్యకరకు కూడా వెళ్తుంటారు. వెళ్తాం సార్. నిన్ననే రీసెంట్గా వెళ్ళాం సార్, నేను అన్ననే వెళ్ళాము. ఒక సార్ అయితే కాల్ చేశారు. ఆ సార్ ఏం చెప్పారంటే మా అమ్మకి ఫ్రూట్స్ కావాలి, అట్లే 500 నేను క్యాష్ కొడతానండి, అది కూడా మీరు విత్డ్రా చేసి మా అమ్మకి ఇవ్వాలి అని చెప్పారు సార్. సర్లేండి సార్ అని చెప్పేసి మేము ఫ్రూట్స్, సార్ చెప్పిన ఫ్రూట్స్ తీసుకొని అమౌంట్ తీసుకొని ఆ మేడంకి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇందాక చెప్పారు వీళ్ళు చట్ట వ్యతిరేకమైన ఐటమ్స్ ఆర్టికల్స్ తప్ప మీరు ఏది చెప్పినా ఎక్కడికి చెప్పినా మేము అవైలబిలిటీ ఉంటాము. అయితే ఫుడ్ ఈ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, తిండి పదార్థాలు కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, ఇతరత్ర ఏమన్నా ఉంటే 11:30 లోపల దొరికేవి. అయితే మీకు ఈ డ్రగ్స్ ఉంటాయి మామూలు, ఏది మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అని అవన్నీ ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి అయినా కాల్ చేసినా కూడా మేము వచ్చి మీకు సర్వీస్ చేస్తామంటున్నారు. ఆ మెడిసిన్స్కి వచ్చి 24/7 అంటే ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా తెప్పించుకోవచ్చు, మీరు ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు. అంటే మన 2 జిల్లాలు అనంతపురం, సత్యసాయి జిల్లా, 2 జిల్లాలకు మీ సర్వీసెస్ విస్తరిస్తారా సార్? ముందు ఇన్ కేస్ ఇప్పుడే మీ ఇక్కడికి వచ్చే ఒక 10 minutes బ్యాక్ ఒక ఫోన్ వచ్చింది సార్. ఆధునిక్ అయితే మీరు అంటే ఫ్రాంచైజ్ అడిగారు సార్ మనల్ని. ఫ్రాంచైజ్ అడిగితే సరే అండి మాట్లాడదాము, తర్వాత మాట్లాడదాము అని చెప్పాను సార్. ఆధునిక్ కూడా అంటే ఫ్రాంచైజ్ ఇవ్వడానికి కూడా మనం రెడీగానే ఉన్నాం సార్. ఫ్రాంచైజ్ అంటే ఫ్రాంచైజ్ అని కాదు. సో మనకి ఈ సర్వీసెస్ ఇక్కడ గుంటకల్లో ఎలా అయితే జరుగుతున్నాయో సేమ్ మిగతా ఎక్కడెక్కడ ఉన్న సిటీస్, టౌన్స్ కావచ్చు, సిటీస్ కావచ్చు, మా శాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం సార్ అంటే ఇవ్వడానికి. ఇంకోటండి సార్, సిటీస్లో మనకు ర్యాపిడో, అవును సార్, ఓలా అని ఇట్లా సర్వీసెస్ ఉన్నాయి, అవునవును మీకు తెలిసి ఉంటుంది, అవును మీరు సార్. ప్రయాణం కూడా చేసి ఉంటారు. అవును సార్. ఇప్పుడు రాత్రులు ఎలా ఉందంటే గుంటకల్లో సార్. రైల్వే స్టేషన్ నుంచి ధర్మారం గేట్ రావడానికి మీరు ఇందాక గేట్ అన్నారు కదా, అవునవును సార్. 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అవును సార్. జస్ట్ వాక్ చేస్తే 5 నిమిషాలు గట్టిగా నడుచుకుంటూ వస్తే. అయితే ఒక అంటే ఆటో వాళ్ళ ఇబ్బందులు ఆటో వాళ్ళకు ఉంటాయి, రావాలి మళ్ళీ ఖాళీ పోవాలి, ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. సో ఇన్ ఫ్యూచర్ ఆ సర్వీసెస్ ఏమన్నా మీరు ఇక్కడ పెట్టే ఆలోచన ఉందా సార్? అది ఉంది సార్, ఆల్రెడీ మన దాంట్లో ఉంది సార్. డ్రాప్ అండ్ పికప్ 2 ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు నేను ఒకటండి, నైట్ కూడా చేస్తాం సార్, కానీ వాళ్ళు ఏం చేయాలంటే మనది 11:30కి అంతా ఫోన్ అయితే ఆఫ్ అవుతుంది సార్. సో మనకు వీళ్ళు కానీ మెడిసిన్ వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరన్నా కానీ 11:30 లోపల మనకి ఫోన్ చేశారనుకోండి సార్, మాకు అంటే మేము 1 o'clock ట్రైన్ దిగుతున్నాము, సో ఈ 1 o'clock మేము వస్తాము, మమ్మల్ని ఏమన్నా మీరు పికప్ చేసుకోగలరా అంటే పికప్ చేసుకుని వాళ్ళని డ్రాప్ చేస్తాం సార్. గుంటకల్లో ఎక్కడికైనా డ్రాప్ చేస్తాం. అట్లా చేసిన కాలాలు కూడా చాలా ఉన్నాయా? సార్. ఇప్పుడు అత్యవసరం అండి, బై మిస్టేక్ సార్ గుత్తి దిగాల్సిన ప్రయాణికుడు గుంటకల్లో దిగేస్తాడు అనుకుంటా. అవును సార్. మిడ్ నైట్ సర్వీసెస్ అయితే ఏముండవు, అట్లా గుత్తికి వదులుతారా సార్? అంటే అదే ఇందాకే చెప్పా కదా సార్, నైట్ టైం ఊరు దాటియాలంటే నేను దాటిలేను సార్, మా టీంని అయితే ఊరిని అయితే దాటిలేను. సో లోకల్లో అయితే మేము చేయగలం సార్. నాన్ లోకల్ అంటే తెల్లవారుజామునే సార్, ఎందుకంటే నైట్ టైము ఆయన వదిలేసి ఆయనతో పాటు నిజమే. సో ఆయన తర్వాత మళ్ళీ సింగిల్ గా ఆయన పర్సన్ ఇక్కడికి రావాలి, ఆయన వచ్చేంత వరకు మాకు టెన్షన్, రేపు పొద్దున ఆయనకి ఏదైనా జరిగితే మాదే రెస్పాన్సిబిలిటీ కదా సార్. సో అందుకనేసి నైట్ టైం అయితే జర్నీస్ అయితే ప్రిఫర్ చేయండి సార్. సో ఓకే, మీ నంబర్ చెప్పండి ఒకసారి సార్. 9490840740 సార్. ఒకటేనా నంబర్? ఒకటే ఉంది సార్, ఈ నంబర్ కాంటాక్ట్ అయితే చాలు సార్. మీ టీం 10 మంది అవైలబిలిటీలో ఉంటారు, అవైలబిలిటీలో ప్రతిరోజు. ఫస్ట్ అయితే నాకు కాల్ వస్తుంది సార్, ఒకవేళ నేను ఖాళీ ఉన్నా లేకపోతే మా వాళ్ళు ఖాళీ ఉన్నా వెంటనే అయితే కాల్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సార్. వాళ్ళలో ఎవరైతే వెళ్తారో ఇంక వాళ్ళకి కస్టమర్ నంబర్ ఇచ్చేస్తాం సార్, ఆయనతో ఇంటరాక్ట్ అవుతారు సార్, కమ్యూనికేట్ అయిపోయి. అవును సార్, ఆ రకంగా సర్వీసెస్ చేస్తారు. చూడండి, ఒకటి ఈ ఆలోచన రావడం అనేది ఒక అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఐడియాస్ యువతకు ముఖ్యంగా నేను చెప్పేది, ఉద్యోగాలు రాలేదనో తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యాయో ఏదో ఒక రకంగా మనం జీవితాన్ని విసుగు చెంది ఈ దేశం నాకేమిచ్చిందని కాక మనం ఏ రకంగా ఈ దేశానికి ఇప్పుడు చూడండి, ఇది కూడా ఒక సర్వీసే. అంటే అలా ఊహించుకోకుండా మనము ఈ రకంగా ఏదైనా ఒక ఐడియా చేస్తే మీ ఆత్మాభిమానానికి లోటు ఉంటుంది, ప్లస్ మీకు మీ కుటుంబానికి సరిపడా ఆదాయం. ఎందుకంటే రోజుకు ఒక 500 రూపాయలు మనకు అవకాశాలు లేనప్పుడు రావడం అనేది ఇంటికి వేడి నీళ్ళకి చెన్నీళ్ళ పనికి వస్తుంది జస్ట్. సో ఈ రకంగా ఒక ఆలోచన వచ్చి ఒక 10 మంది కలిసి గుంటకల్లో ఈ రకంగా లోకల్ బాయ్సా జీటీఎల్ లోకల్ బాయ్స్ అనే ఒక యూనిట్ని పెట్టి
అద్భుతంగా వీళ్ళు ఎదుగుతున్నారు. భవిష్యత్తులో కూడా వీళ్ళ సర్వీసెస్ ఇంకా అద్భుతమైన రీతిలో గుంటకల్లో ఎక్స్పాండ్ అవుతాయి. అది మనం ఫ్యూచర్లో మనం చూడొచ్చు. వాళ్ళు అదే రకంగా ఈ సర్వీసెస్ ఇంకా చుట్టుపక్కల కూడా విస్తరించాలనే ఆలోచనలు ఉన్నారు. ఫ్రాంచైజీలు అడిగితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అనంతపురం కానివ్వండి, హిందూపురం అంటే మన సత్యసాయి జిల్లాలో ఎక్కడికైనా కూడా ఈ రకంగా కర్ణాటక బళ్ళారి మనకు దగ్గర ఉంది. అక్కడ కూడా అంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా మనం జనరల్గా ఏదైనా వర్క్ చేసే యువకులు వాళ్ళకు అదనపు ఆదాయం ఒక సోర్స్ అనేది కావాలనుకుంటే వీళ్ళని సంప్రదిస్తే ఆ రకంగా కూడా వీళ్ళు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. చెప్పండి, ఇంకా ఏం మీరు ఏం మాట్లాడలేదు, మాట్లాడుతున్నారా? ఆయనే మాట్లాడతారా? మీరు మీ కొలిగ్ ఆయన? నా కొలిగ్ సార్, నాకన్నా మీ బ్రదరా? బ్రదర్ సార్. అన్నలాగా ప్రతిదీ నాకు ఏదన్నా కానీ ఈ అన్న సపోర్ట్ ఉంటుంది సార్. నైట్ టైం అన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెంటనే ఒక కాల్ చేస్తే వెంటనే స్పందిస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్న అర్లీ మార్నింగ్ ఒక ఆధునిక క్యాంప్ వచ్చింది అంటే ట్రిప్ వచ్చింది, సో మీరు వెళ్తారా అంటే వెళ్తారు. కర్నూలుకి వెళ్తారా? వెళ్తారు. వచ్చినాడు కూడా సార్. ట్రైన్ టైమింగ్స్ ఉంటే ట్రైన్కి వెళ్ళిపోతారా? వెహికల్ ప్రిపేర్ అంటే సార్ మనకు ఎట్లా అంటే సార్ వెహికల్ ఉంటే వెహికల్ సార్, లేదంటే ట్రైన్ ఉంటే ట్రైన్ సార్. ఎట్లా అంటే అట్లా. అవునండి. ఎందుకంటే అక్కడ కానీ వాళ్ళ ఎమర్జెన్సీ ఉంటుంది కదా సార్, వాళ్ళ ఎమర్జెన్సీని బట్టి మనం వెళ్తాం. ఏ రకంగా వెళ్ళాలి ప్లాన్ చేసుకుంటాం. సో ఇంకా ఏదైనా చెప్పదలుచుకున్నారా మా వ్యూవర్స్ కు? అంటే ఖాళీగా ఉండకోకుండా అంటే మనం ఏదో ఇప్పుడు ఏదో నేనేదో చేస్తున్నాను, నేనేదో గొప్ప అని నేను చెప్పట్లేదండి. నేను చెప్పడం ఏంటంటే ఖాళీగా ఉండకోకుండా ఏదో వర్క్ చేస్తూ మన ఫ్యామిలీని పోషించుకుంటూ మనకంటూ సమాజంలో ఒక పేరు తెచ్చుకుంటే అదే 10,000 చాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా దగ్గరకు వచ్చినందుకు. ఈరోజు మనం ఒక కాన్సెప్ట్ని తీసుకొని మీ ముందుకు వచ్చాము. వీళ్ళకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. అలాగే కింద స్క్రోలింగ్లో వీళ్ళ నంబర్ వస్తూ ఉంటుంది. మీకు ఏదైనా అవసరం పడితే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సార్ మీ ఆఫీస్ ఎక్కడండి? సార్ మన ఆఫీస్ వచ్చేసి కసాపురం రోడ్లో వస్తే వాల్మీకి గుడి వస్తుంది. ఆ వాల్మీకి గుడి నుంచి కొంచెం స్ట్రైట్గా ముందుకు వస్తే ఒకటి రైట్ సైడ్లో శివాలయం ఉంటుంది. శివాలయం ఆపోజిట్ లోనే మన పైన ఉంటుంది సార్ మన ఆఫీస్ అయితే. ఎక్స్ఎమ్మెల్యే జగదీష్ గారి ఇంటి దగ్గర సార్, ఆపోజిట్ లోనే ఉంటుంది. ఆయన ఆపోజిట్ లోనే కాంప్లెక్స్ లో ఉన్నాయి సార్. సో పాత గుత్తి రోడ్ లో ఎక్స్ఎమ్మెల్యే స్వర్గీయ జగదీష్ గారి ఇంటి ఎదురుగా ఒక దేవాలయం ఉంది. అక్కడ వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఏదైనా అవసరం పడితే వీళ్ళకి తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీకు అవైలబిలిటీలో ఉంటారు. ఎక్కడన్నా ఏదైనా కూడా అంటే వెజిటబుల్స్తో సహా వెజిటబుల్స్, టిఫిన్ కానివ్వండి, భోజనాలు కానివ్వండి, ఎమర్జెన్సీ ఉంటే మీకు భోజనాలు కానివ్వండి, మీరు రాలేని పక్షంలో మందులు కర్నూలు కానివ్వండి, ఇంతకు చెప్పారు అన్నగారు, కర్నూలు కానివ్వండి, బళ్ళారి, అనంతపురం, ఈ రకంగా మందులకు మాత్రమే ఆ ఫెసిలిటీ 24/7 మేము ఆ టైంలో కూడా మందుల్ని మేము అందజేస్తామని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తుండండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, మరి అలాగే ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మహమ్మద్. థ్యాంక్ యూ.